ఉద్యమాల్లో బలహీనతలు టెక్నాలజీ ఆపరేషన్ కగారుకు ఉపయోగపడ్డాయన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. మావోయిజం లేనప్పుడు అర్బన్ నక్సలిజం ఎక్కడదని ప్రశ్నించారు. కేంద్రాన్ని విభేదించిన వారందరినీ అర్బన్ నక్సల్స్ అంటారని తెలిపారు. మావోయిజం అంతమైన పోరాటాలు ఆగవన్నారు. ఆదివాసీలకు కష్టం వస్తే పోరాటం ఏ రూపంలో వస్తుందో చెప్పలేమన్నారు. సమస్యలు ఉన్న చోట పోరాటాలు సహజంగా పుట్టుకొస్తాయంటున్న ప్రొఫెసర్ హరగోపాల్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. మావోయిస్టు అగ్రనేతలంతా దేశవ్యాప్తంగా లొంగిపోతూ ఉన్నారు. ఒక్క గణపతి మినహా మావోయిజం అంతా కూడా ఇక అంతరించిపోయింది లేదు అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. మరోవైపు దేవ్జీ లాంటి కీలక నేతలంతా అర్బన్ నక్సలిజం పుట్టుకొచ్చేటువంటి ప్రమాదం ఉందనే వాదనను కూడా బలంగా వినిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పౌర హక్కుల నేత సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు. మాట్లాడదాం సార్. మావోయిజం అంతరించిపోతుంది, ఇంకా మనుగడ లేదు అనేది ఒక వాదన అయితే, అర్బన్ నక్సలిజం పుట్టేటువంటి ప్రమాదం ఉందనేది మరో వాదన వినిపిస్తుంది. దానిపై మీ అభిప్రాయం? అంటే మావోయిజమే అంతమైనాక అర్బన్ నక్సల్స్ ఏంటి? అర్బన్ నక్సల్స్ ఏమిటంటే అక్కడ ఉద్యమం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది కాబట్టి బయట ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేస్తున్నారనో వాళ్ళకి సానుభూతి పరులనో అర్బన్ నక్సల్స్ అంటున్నారు. ఉద్యమం అయిపోయిందని ఒకసారి అన్న తర్వాత ఇంకా అర్బన్ నక్సల్స్ ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారు? అర్బన్ నక్సల్ వీళ్ళ దగ్గర ఏం ఆయుధాలు లేవు కదా. మరి ఇది అర్బన్ నక్సల్ అంటే ఎవరు? రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సల్స్ అన్నారు. రాహుల్ గాంధీని మావోయిస్టు అని అంటున్నారు. మరిగా రాహుల్ గాంధీ అర్బన్ నక్సల్ అయిన తర్వాత అర్బన్ నక్సల్ కాని వాళ్ళు ఎవరు? లీడర్ ఆఫ్ ది అపోజిషన్, దేశంలో ఉండే ప్రతిపక్ష నేతను మీరు అర్బన్ నక్సల్స్ అంతా. అంటే భారతీయ జనతా పార్టీ దాని ప్రధానమైన ఆలోచన విధానం ఏంటంటే, ఎవరైనా దేశంలో ప్రోగ్రెస్గా ఆలోచించి సమాజంలో మౌలిక మార్పు రావాలి అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టిలో అర్బన్ నక్సల్స్. కనుక ఇక అర్బన్ నక్సల్ అనేది ఒక ప్రత్యేకమైనది ఏమని లేదు. ఎవరు వాళ్ళను వ్యతిరేకించిన, వాళ్ళని విమర్శించిన, వాళ్ళ రాజకీయాలతో భేదించిన వాళ్ళందరినీ అర్బన్ నక్సల్స్ అంటారు. దేశవ్యాప్తంగా అర్బన్ నక్సల్స్ అయిపోతారు. అందరం ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఆపరేషన్ కగార్ పేరుతో ఈ నెల 31తో గడువు కూడా ముగుస్తుంది. దాదాపుగా ఇంకా మావోయిస్టు పార్టీ అనేది తుడిచిపెట్టుకుపోయింది అనేది వారు చెప్తున్నటువంటి వెర్షన్. అంటే పెట్టుకున్నటువంటి లక్ష్యం కేంద్ర ప్రభుత్వం రీచ్ అయినట్టుగానే భావించవచ్చు. అది వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యేటట్లుగానే. ఎందుకంటే ఒక రకంగా టెక్నాలజీ ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా వాళ్ళు కొంత బలహీనతలు ఉండేవాళ్ళు, అంతకుముందు పట్టుకున్నటువంటి వాళ్ళు చాలా సమాచారాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు సెక్రటరీ ఆఫ్ ది పార్టీనే చెప్పగలిగారు. కాబట్టి మావోయిజం ఈ రూపంలో కొనసాగడం అనేది ఇక ఇప్పుడు సాధ్యం కాదు ఈ రూపంలో. కానీ అది రేపు ఆదివాసీల యొక్క సంపద ఏదైతుందో ఖనిజాలను తవ్వడం మొదలుపెట్టిన తర్వాత, ఆదివాసులు నిర్వాసితులైన తర్వాత అప్పుడు పోరాట రూపాలు ఎలా మారుతాయో మనకు తెలియదు. మావోయిజం ఎక్కడితో ఆగినప్పటికీ కూడా గిరిజన పోరాటం మాత్రం కొనసాగేటువంటి అవకాశం ఉందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.